పచ్చిమిర్చితో ఊరగాయలండి. ముందుగా మనం కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగలో పుల్లటి మజ్జిగలో కూడా వేసుకోవచ్చండి. దానిలో తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా 3 రోజులు ఊరపెట్టుకోవాలి. ఈ 3 రోజులు కలిగి పెట్టుకుంటూ ఉండాలండి. ఒకరోజు బయటికి తీసి మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తీసి ఈ విధంగా వడకట్టేసుకోవాలండి. పూర్తిగా ఈ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. వీటిని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇక పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండబెట్టేసుకొని 4-5 రోజుల వరకు బాగా గలగల ఎండే వరకు ఎండబెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఊరగాయలు మనకి 6 నెలల పాటు నిల్వ ఉంటాయి. మనకి పప్పులోకి, సాంబార్లోకి మంచి కాంబినేషన్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి.